హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ అండి. కోవా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు లోపల స్టఫ్ కోసం మనము కొబ్బరి బెల్లం వేసుకొని పాకం వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఒక కప్పుకి నేను 3/4 కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. రెండు కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది దగ్గరగా అవుతుండగా 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. ఒక వెడల్పాటి మందపాటి గిన్నెలో పోసుకోవాలండి. పాలు బాగా తిక్కుగా ఉండాలి. గిన్నె పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకోకపోతే అడుగంటేస్తుంది. ఆ పాలు కూడా మరుగుతుండగా కొబ్బరి మనకి దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు కొబ్బరి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదో చెక్ చేసుకోవడానికి జస్ట్ కొంచెం తీసుకొని ఉండ చేసుకోవాలండి. అలా వస్తే యాలకుల పొడి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పాలు ఒక్కొక్కసారి చూసుకుంటూ 2 మినిట్స్కి 1 మినిట్కి అట్లా కలుపుకుంటూ షుగర్ యాడ్ చేసుకోవాలి. పాలు సగం అయిపోయిన తర్వాత ఆ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా కలుపుకుంటూ దగ్గరగా చేసుకోవాలి. మనకు కోవా కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా అయితే అలా వస్తుంది. ఇలా రావడానికి నాకు 40 to 45 మినిట్స్ అయితే పట్టింది. ఆ కోవా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నీట్గా మెత్తగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకొని ఇందాక కొబ్బరి ఉండలు చేసుకున్నావు కదా అందులో పెట్టేసుకొని స్టఫ్ చేసుకుంటే కోవా కజ్జికాయలు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.